రాకాలోకంకి స్వాగతం. అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యా వ్యవస్థలో లిబరలిజం పేరిట, ఉదారవాదం పేరిట దాడి చేసిన వాడిని బాధితుడుగా, దాడికి గురై దెబ్బలు తిని గాయాల పాలైన వాడు పీడితుడుగా చూపించే ఒక వెర్రితలలు వేసిన సంస్కృతిని, వోకిజం పేరిట సమాజాన్ని విడగొట్టి చెడగొట్టి పడగొట్టేటటువంటి వికృత ధోరణులకు, అదేవిధంగా వామపక్షము లెఫ్ట్ లిబరలిజం పేరిట వెరితలలు వేసేటటువంటి సంస్కృతిని యూనివర్సిటీలో ప్రవేశపెట్టేటటువంటి ఒక విష ప్రయత్నం ఏదైతుందో దానికి వ్యతిరేకంగా ఒక్క యూదు, ఒక్క జ్యూ, ఒక్క వ్యక్తి నిలబడ్డాడు, పోరాడాడు. ఉన్నత విద్యా వ్యవస్థలో, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కుళ్ళుని కడిగేసే పనిని చేపట్టాడు. ఆ ఒక్క యూదు పేరు బిల్ యాక్మాన్. ఈ బిల్ యాక్మాన్ ఎవరైతే ఉన్నారో తన హెడ్జ్ ఫండ్ మేనేజరు. అమెరికాలో ఉన్నటువంటి అనేక ఉన్నత స్థాయి యూనివర్సిటీస్కి ఆయన దాత. అమెరికాలో యూనివర్సిటీలు ప్రైవేట్ రంగంలో ఉంటాయి, ప్రభుత్వ యూనివర్సిటీస్ ఉండవు. ఈ ప్రైవేట్గా నడిచేటటువంటి యూనివర్సిటీల్లో విరాళాల ఆధారంగా నడుస్తాయి. ఈ విరాళాల ఆధారంగా నడిచేటటువంటి యూనివర్సిటీలలో నెమ్మదిగా ఆ యూనివర్సిటీలో వస్తున్నటువంటి ప్రొఫెసర్లు కానీ, అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కానీ వోకిజం పేరిట, లెఫ్ట్ లిబరలిజం పేరిట విచిత్రమైనటువంటి వాదనలు తీసుకొస్తున్నారు. దీనిని అమెరికా సహిస్తూ వచ్చింది. చాలామంది చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు, డిగ్రీ లెవెల్లో చదువుకుంటున్నంత వరకు దేశాన్ని, ధర్మాన్ని ప్రేమించినటువంటి భారతీయులు కూడాను ఒక్కసారి యూనివర్సిటీ స్థాయికి పోగానే పూర్తిగా జాతిని, ధర్మాన్ని, మన ప్రాచీన జీవన విధానాన్ని ద్వేషించే వ్యక్తులుగా తయారై వస్తున్నారు. అమెరికాలో అయితే అక్కడి ప్రజలు రూట్లెస్, తల్లివేరు నుంచి తెగగోసినటువంటి మొక్కలాగా తయారవుతున్నారు. అయితే ఇది పరాకాష్ఠకు ఎప్పుడు చేరిందంటే, అక్టోబర్ 7వ తారీఖున హమాస్ అత్యంత కిరాతకమైన దాడి చేసి నిరపరాధులైనటువంటి యూదులను బంధించి తీసుకువెళ్ళింది, చంపేసేసింది, బలాత్కరించింది, బందీలుగా ఉంచింది. ఈ కిరాతక క్రీడను అమెరికాలో ఉన్నటువంటి సుప్రసిద్ధ యూనివర్సిటీస్ సమర్థిస్తూ వచ్చాయి. యూనివర్సిటీలు ఎందుకు సమర్థించాయి? ఎందుకంటే చదివే పిల్లల్లో ఎక్కువ మంది అరేబియా, పాలస్తీనా, సౌదీ అరేబియా ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు హమాస్కి మద్దతుగా ఊరేగింపులు తీయటము, దానికి యూనివర్సిటీలో ఉన్నటువంటి వోక్, లెఫ్ట్, లిబరల్ భావాలు ఉన్నాయని చెప్పుకునేటటువంటి, తమను తాము ప్రగతిశీలుగా చెప్పుకునేటటువంటి ప్రొఫెసర్లు మద్దతు ఇవ్వడము. దీనిలో చాలామంది భారతీయ మూలానికి చెందినటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. వీళ్ళు కూడాను మద్దతిచ్చి రోడ్లెక్కి ఊరేగింపులు నిర్వహించారు. అంతేకాకుండా యూదు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊచకోత కోస్తాము, చంపేస్తాము, మిమ్మల్ని సర్వనాశనం చేస్తాము, అమ్మాయిలని మిమ్మల్ని రేప్ చేస్తామని చెప్పి బెదిరించారు. అంటే ఒక్కసారిగా ఒక హార్వర్డ్ యూనివర్సిటీలోనే యూదు పిల్లల పైన మౌఖికంగా తిట్ల ద్వారా, బూతులు తిట్టడం ద్వారా, ఫిజికల్గా దాడులు, ఇటువంటివి 400% పెరిగినాయి అక్టోబర్ 7 తరువాత. దీంతో అమెరికాలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఆందోళన చెందారు. ఆందోళన చెందిన తర్వాత అమెరికన్ కాంగ్రెస్ సుప్రసిద్ధమైనటువంటి 3 యూనివర్సిటీస్ని పిలిపించి, ఆ 3 యూనివర్సిటీల యొక్క డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడించారు. దానిలో ఒకరు హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి దాని డైరెక్టర్గా ఉన్నటువంటి క్లాడిన్ గే, బ్లాక్ లేడీ ఈవిడ. రెండవది పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందినటువంటి ఎలిజబెత్ మ్యాగిల్. అదేవిధంగా మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, MIT అంటారు, దీనికి చెందినటువంటి శాలీ కోర్న్బ్లూత్. వీళ్ళు కాకుండా ఇంకా కొందరిని కూడా పిలిచారైతే ఈ ముగ్గురు ఇచ్చినటువంటి జవాబు ఈ కాంగ్రెషనల్ హియరింగ్ని ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. ఈ ముగ్గురు కూడాను నోటి మాటలతో ఒక వ్యక్తిని తిట్టినా, బూతులు తిట్టినా, నిన్ను చంపేస్తానని బెదిరించినా, యూదుల్ని పూర్తిగా
నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పినా కూడాను అది నేరం కాదు, భౌతికంగా దాడి చేయనంత వరకు కూడాను అది దాడి కాదు. కాబట్టి దీన్ని మేము దాడులుగా పరిగణించము. కాబట్టి మా యూనివర్సిటీలో ఉన్నటువంటి విధానాల మేరకు నోటితో ఎన్ని మాటలన్నా ఒంటి మీద చేయి వేయనంత వరకు మేము దాన్ని నేరంగా పరిగణించము అని చెప్పారు. దీంతో అమెరికన్ కాంగ్రెస్ నిర్ఘాంతపోయింది. వాళ్ళు పదే పదే అడుగుతున్నా కూడాను మా యూనివర్సిటీ విధానం ఇదే అని చెప్పేసి ఈ ముగ్గురు చెప్పారు. చెప్పిన తరువాత యూదు సమాజం నుంచి తిరుగుబాటు ప్రారంభమైంది. మన నిధులతోటి మనమిచ్చే విరాళాలతో నడిచేటటువంటి ఈ యూనివర్సిటీసు మన పట్ల ఇంత హింస జరుగుతుంటే కూడా ఒక్క మాట మాట్లాడటం లేదు, పైగా వాటిని సమర్థిస్తున్నాయి. హమాస్ని ఉగ్రవాద సంస్థ అని అనడానికి ఈ 3 యూనివర్సిటీలో ఉన్నటువంటి అధినేతలు వ్యతిరేకించారు. దీనితోటి ఈ బిల్ యాక్మన్ అనేటటువంటి యూదు, ఈయన పెద్ద హెడ్జ్ ఫండ్ మేనేజర్, అనేక యూనివర్సిటీస్కి విరాళాలు ఇస్తారు. ఈయన వాళ్ళకి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీ ఒక్క యూనివర్సిటీకి ఆయన $36 బిలియన్ ఇప్పటి వరకు ఇచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క నిర్వహణకి ఖర్చు అయ్యే మొత్తము డబ్బులో 45% విరాళాల ద్వారా వస్తుంది. ఈ విరాళాలు ఇచ్చే వాళ్ళలో అత్యధికులు యూదు పారిశ్రామికవేత్తలు, ఫండ్ మేనేజర్సు, అదేవిధంగా రకరకాల ఫండ్స్ ఉన్నటువంటి చారిటీ సంస్థలు వీళ్ళు చేస్తున్నారు. అమెరికాలో ఉన్నత విద్యా వ్యవస్థ బాగుండాలని చెప్పిస్తున్నారు. అటువంటిది దాని అధినేత యూదులపైన జరిగేటటువంటి దాడి సమర్థనీయము అన్నటువంటిది హమాస్ చేసిన పనిని తప్పు అని అనటానికి నిరాకరించడంతో వీళ్ళు నిధులను నిలుపు చేశారు. ఒక్కసారి ఎప్పుడైతే నిధుల్ని నిలుపు చేసేస్తారో ఈ యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్థకమైపోయింది. ఈ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పటికీ ఈ క్లాడిన్ గే ఎవరైతే ఉన్నారో ఈవిడ బ్లాక్ కాబట్టి నా మీద జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడాను రేషియల్ దాడులు, జాతిగత దురహంకారంతో జరుగుతున్న దాడులను తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఈమె చేసినటువంటి రీసెర్చ్ని కూడాను యూదులు మొత్తం పరిశీలించి తవ్వితోడి తీస్తే ఈమె మొత్తం కూడా అక్కడ ఇక్కడి నుంచి కాపీ కొట్టి, దీన్ని ఇంగ్లీష్లో ప్లేగియరిజం అంటారు, అతిపెద్ద గ్రంథచౌర్యం అంటారు తెలుగులో. ఈ గ్రంథచౌర్యం అనేది పరిశోధకులకు అతిపెద్ద నేరము. దానికి ఈమె 40 ఇన్సిడెంట్స్ ఈమె గ్రంథచౌర్యానికి పాల్పడ్డే వాళ్ళు బయటకు తీసేసరికి ఈమె దిక్కుతోచని పరిస్థితి వచ్చింది. ఈమె రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్లు పెరిగేటప్పటికీ ఈ క్లాడిన్ గే రాజీనామా చేశారు. మిగతా యూనివర్సిటీ ఏదైతే ఎలిజబెత్ మ్యాగెల్ పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఆవిడ ఉన్నారో ఆవిడ రాజీనామా చేశారు. మిగతా యూనివర్సిటీలు అన్నిట్లలో కూడాను యూదు దాతలందరూ కూడాను మీ ఏ విద్యార్థి అయితే హమాస్కి అనుకూలంగా, ఇజ్రాయిల్లో ఊచకోతకి అనుకూలంగా రోడ్డెక్కి ఊరేగింపులు తీశాడో లేకపోతే ప్రకటనను జారీ చేసి అందులో తన పేరును జోడించాడో వాళ్ళందరి పేర్లను సేకరించి వాళ్లకు యూదులకు చెందిన కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వబోమని ప్రకటించారు. దీంతో చాలామంది అందులో భారతీయ లెఫ్టిస్టులు కూడా ఉన్నారు. లెఫ్టిస్టులు ఎలాగో అవకాశవాదులు, ఏ ఎండకు ఆ గొడుగ పట్టేవాళ్ళు. వీళ్ళలోని 80% ఇండియన్ లెఫ్టిస్టు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ల మెప్పు కోసం లెఫ్టిస్టులుగా మారిన వాళ్ళందరూ కూడాను ఆ జాబితాలోంచి తమ పేర్లను కొట్టేయించుకునే పనిలో పడ్డారు. అదేవిధంగా నిధులు ఆగిపోయేటప్పటికి యూనివర్సిటీల నిర్వహణ కష్టమైంది. ఒక్క వ్యక్తి పూనుకుని హార్వర్డ్ యూనివర్సిటీ వంటి సుప్రసిద్ధ యూనివర్సిటీని మోకాళ్ళ మీద కూర్చునేలాగా చేయగలిగాడు. నిజానికి హార్వర్డ్ యూనివర్సిటీ చాలా సుప్రసిద్ధ యూనివర్సిటీ అని అంటారు, కానీ ఆ యూనివర్సిటీ యొక్క చరిత్ర అబద్ధాల ఆధారంగా ఉంది. ఆ యూనివర్సిటీని ఎవరు స్థాపించారంటే జాన్ హార్వర్డ్ స్థాపించారని చెప్తారు, అదే అబద్ధము. ఇంకొక వ్యక్తి స్థాపించిన దాన్ని జాన్ హార్వర్డ్ చేపట్టాడు. అది 1936లో ప్రారంభమైందా 38లో ప్రారంభమైందా దీని విషయంలో స్పష్టత లేదు. 36 అని కొందరు చెప్తారు. ఈ జాన్ హార్వర్డ్ వచ్చింది 38 నుంచి కాబట్టి అప్పటి నుంచి కొందరు లెక్కేస్తారు. మూడవది, అక్కడ యూనివర్సిటీలో ప్రవేశించగానే ఈ జాన్ హార్వర్డ్ గారి విగ్రహం ఉంటుంది. ఈ జాన్ హార్వర్డ్ గారి విగ్రహం దగ్గర కింద జాన్ హార్వర్డ్ అని అతను పేరు రాసిన తర్వాత ఒక వాక్యం రాసి ఉంటుంది, వెరిటాస్ అని రాసి ఉంటుంది. వెరిటాస్ అంటే సత్యము అని అర్థం ఉంటుంది. అయితే వాస్తవంగా ఒరిజినల్ లైన్ ఏంటి? ఒరిజినల్గా ఉన్నటువంటి లైన్ చాలా తమాషాగా ఉంటుంది. అది వెరిటాస్
ప్రో క్రిస్టో ఎక్లెసియా, అంటే క్రైస్తవ మత ప్రచారము కోసము సత్యమును ఉపయోగిస్తాము. అంటే మా నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మేము క్రైస్తవ మత ప్రచారం కోసము ఉపయోగిస్తాము. ఈ ప్రో క్రిస్టో ఎక్లెసియా అనే దాన్ని కొట్టేసి కేవలం వెరిటాస్ అనేటటువంటి దాన్ని మాత్రమే ఉంచారు. అంటే మొత్తం యూనివర్సిటీ ఒక బూటకము, దానికి ఈ లిబరల్ అదేవిధంగా ఈ వోక్ లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి ప్రొఫెసర్లు వీళ్ళు రావడంతో ఇష్టారాజ్యమై హమాస్ మద్దతుదారులు అక్కడ చేరడం జరిగింది. ప్రొఫెసర్లు పిల్లలపైన ఒత్తిడి తేవడం, దీనికి వ్యతిరేకంగా ఒక్క వ్యక్తి పూనుకుని ఒక యూనివర్సిటీని మోకాళ్ళ మీద కూర్చునేలా చేశాడు. అతను ప్రయత్నం చేయటం వల్ల అమెరికాలోని అన్ని యూనివర్సిటీని ఆయన లైన్లోకి తీసుకుని రాగలిగాడు. యూదులు అమెరికాలోని యూనివర్సిటీస్ని ఈ రకంగా లైన్లోకి తీసుకుని రాగలిగారు. భారతదేశంలో యూనివర్సిటీల్లో ఎవరైతేనూ హమే ఆజాదీ చాహియే, హమే క్యా చాహియే, నిజామే ముస్తఫా, భారత్ సే ఆజాదీ, కశ్మీర్లో ఉన్నటువంటి అఫ్జల్ నీకోసం మేము పనిచేస్తాము, అఫ్జల్ హమ్ షర్మిందా హై తేరే కాతిల్ జిందా హై, అంటే నిన్ను చంపినటువంటి వాడు బతికే ఉన్నాడు అఫ్జల్, మేము సిగ్గుపడుతున్నామని చెప్పేటటువంటి నినాదాలతో కూడినటువంటి పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు, రకరకాల కుల మత వర్గ వర్ణాల పేరిట విద్యార్థుల్ని విడగొట్టేటటువంటి విధానాలు మన యూనివర్సిటీలో కొనసాగుతున్నాయి. బిల్ యాక్మన్ లాగా అక్కడ ఒక యూదుడు ఏ రకంగానైతే మొత్తం విద్యా వ్యవస్థలోని కుళ్ళును కడిగేసే పని చేపట్టారో ఆ పనిని ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు, భారతీయులు చేయగలరా? ఆ సామర్థ్యాన్ని వీళ్ళు సంతరించుకోగలరా? ఈ రకంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటటువంటి యూనివర్సిటీలను అడ్డుపెట్టుకుని మేధావులుగా చలామణి అవుతూ ఇష్టారాజ్యం చేసి నక్సలైట్ల కార్యకలాపాల్లో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు. కొందరికి శిక్ష పడింది, కొందరు జైల్లో ఉన్నారు, కొందరు బయట ఉన్నారు, కేసుల్ని ఇప్పటికీ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళ ఆట కట్టించటము భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులకు సాధ్యమవుతుందా? బిల్ యాక్మన్ హార్వర్డ్ యూనివర్సిటీలోనూ మిగతా యూనివర్సిటీలో చేయగలిగింది మనం చేయగలమా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.